యానల్ ఫిషర్స్ అంటే ఏంటి? అవి ఎందుకొస్తాయి? ఎవరికొస్తాయని ఈ రీల్‌లో తెలుసుకుందాం కదా! ఇప్పుడు యానల్ ఫిషర్స్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైలీ కనీసం 2-3 లీటర్స్ అయినా వాటర్ తాగేటట్లు చూసుకోండి. నెక్స్ట్ హై ఫైబర్ డైట్ తీసుకోండి. అంటే ఓట్స్, చియా సీడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సలాడ్స్ ఇలాంటివి తీసుకోండి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే నెవర్ పాస్ హార్డ్ స్టూల్స్. మీ మోషన్ కనుక గట్టిగా పాస్ చేస్తే మీకు మళ్ళీ ఫిషర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీ స్టూల్ ఎప్పుడు సాఫ్ట్గానే పాస్ అయ్యేటట్లు చూడండి. అది మీరు మెడిసిన్ ద్వారా చేస్తారా లేకపోతే ఫుడ్ ద్వారా చేస్తారా అన్నది మీ చాయిస్. కానీ ఎప్పుడు కూడా హార్డ్ స్టూల్ అనేది పాస్ చేయొద్దు. అండ్ నెవర్ పాస్ యువర్ స్టూల్ ఫోర్స్ఫుల్లీ. మీ స్టూల్ని ఫోర్స్ఫుల్గా ఎప్పుడు పాస్ చేయొద్దు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మధ్య చాలామంది చేసే కామన్ మిస్టేక్, వాష్రూమ్లోకి ఫోన్ తీసుకెళ్ళి గంటలు కమోడ్ మీద కూర్చొని ఫోన్ చూడటం. దీనివల్ల మీ యానస్ మీద ప్రెషర్ పెరిగి ఈ ఫిషర్ ప్రాబ్లం లేదా పైల్స్ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కసారి ఫిషర్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటేనే మీకు మళ్ళీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు.